అన్నయ్య నీ వంటి శాంత చిత్తులకు ఇంత కోపమా అన్నయ్య? ఎవడో ఒక్క మూర్ఖుడు చేసినటువంటి పనికి సర్వప్రాణులను హింసించడము నీ వంటి ధర్మమూర్తికి తగున న్యాయమేనా? చెప్పు అన్నయ్య. అయితే సోదరా, సీత దాడ తెలుసుకునేటువంటి ఉపాయం ఏమిటిరా? నా సీతను ఎలా సీత లేకుండా ఎలా బతికేదిరా? లక్ష్మణ, రాజ్యం పోయింది, పెద్దయోగం జరిగింది, నా తల్లి దుఃఖ సాగరములో ఉన్నది. లక్ష్మణ, మా అమ్మ ఎదురు వచ్చి రామచంద్ర నా కోడలిని ఎక్కడ దాచావురా అంటే ఏమని సమాధానం చెప్పింది లక్ష్మణ? వేదాడు విధుడు మా మామగారు జనక భూపతి రాఘవా నా కుమార్తె ఎదినాయన అంటే ఏమని సమాధానం చెప్పేది రా? అన్నయ్య దుఃఖించకండి అన్నయ్య. రాక్షస వాసస్థానమైనటువంటి జనస్థానముకి ఇంకా కొంత ఆవల మరికొందరు రాక్షసులు ఉన్నట్లుగా మహత్తుల ద్వారా మనం వెళ్ళాం. అలా వెళ్ళి వెతుకుదాం. పదండి అన్నయ్య, పదండి అన్నయ్య, పద లక్షణ. అన్నా వాడు చూడన్నా, ఏదో పెద్ద పర్వతాకారం పక్షి రూపంలో పడి ఉన్నది అన్నయ్య. ఒకవాడు వాడేమైనా రాక్షసుడేమో, వాడు మా వదిలిని భక్షించి మనల్ని కూడా మిగటానికి అక్కడ పడి ఉన్నాడేమో. పదండి అన్నయ్య, పడి వెళ్ళి వాడిని స్వాగతిద్దాం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే సీతా హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ హరే హరే. మన తాత జటాయు అన్నయ్య, జటాయు తాత, జటాయు ఎవరు తాత నీకు ఈ దుస్థితి కలిగించిన వాడు? ఎవరు తాత నీకు ఈ దుస్థితి కలిగించిన వాడు? తాత చెప్పు తాత, మాట్లాడేడు తాత, చెప్పు తాత. రామా, మా అమ్మ జానకి రావణుడు అనేటువంటి రాక్షసుడు అపహరించి తీసుకొని వెళుతూ ఉంటే నేను వాడితో తలపడ్డాను రామ. వాడికి రథానికి పూంచినటువంటి కచ్చరగాడిను ఒక్క తన్నుతో సవరించాను, మరొక్క తన్నుతో రథసారథిని చంపాను, వేరొక్క తన్నుతో వాడి తలస్సుని విరిచి ఆవల పరుంచాను. వాడు నాతో ప్రత్యక్షంగా యుద్ధం చేయక దొంగచాటుగా వచ్చి నా రెక్కలు ముక్కలు చేసి నా శరీరం అంతా తూట్లు కొట్టి మా అమ్మ జానకమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రభు వెళ్ళిపోయాడు. తాత తాత ఎవడు వాడు? ఎక్కడి వాడు? వాడి
పరిష్కారం ఏమిటో చెప్పు తాత, నీకు పుణ్యం ఉంటుంది. రామా 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 వాడు వాడు పౌవా తాత, వాడి ఉనికిని తెలియచేయకుండానే వాడి కులగోత్రాలు ఏమిటో చెప్పకుండానే పండించావా తాత? జటాయు అన్నయ్య, జటాయు త్యాగతుడు అన్నయ్య. అతని కొరకు మనం దుఃఖించరాదు. వీర స్వర్గాన్ని అలంకరించినటువంటి ధన్యజీ అన్నయ్య, నీ చేతుల మీదుగా అతనికి దహన సంస్కారం నెరవేర్చండి అన్నయ్య. తమ్ముడు లక్ష్మణ, ఇప్పుడు నేను ఏడ్చేది సీత కొరకు కాదు, సామాన్యమైనటువంటి ఒక పక్షిరాజు నా పాద సేవకుడు, నా ప్రేమకు పాత్రుడైనటువంటి నా కొరకు తన ప్రాణాలను త్యాగం చేశాడు. ఈ తాతకు నేనిచ్చి రుణం తీసుకునేదిరా, అందుకే నాకు దుఃఖం పొంగి వస్తుంది. లక్ష్మణ అన్నయ్య, దుఃఖించక మీ చేతుల మీదుగా తాతకు దహన సంస్కారకులు నెరవేర్చండి అన్నయ్య. అదే మనం చేసేటువంటి ప్రత్యుపకారం తాత. అలాగే తమ్ముడు, చిత్తి పేర్చురా, నేనే అగ్ని సంస్కారం చేస్తాను. చిత్తి పేర్చు నాయన, చిత్తి పేర్చు. హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. రామచంద్రమూర్తికి జటాయును తన మోక్ష సామ్రాజ్యానికి సింహాసనాశీలను చేశారు. జటాయు యొక్క త్యాగానికి, ప్రభుభక్తి పరాయణత్వానికి, శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్త వాత్సల్యతకు దేవతలందరూ పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. గంధర్వులు, కిన్నరులు, పురుషులు స్వామికి ఆనందంగా హారతులు పడుతూ ఉన్నారు. సుందరమూర్తయే చిరాబ్జపుత్ర నేత్రాయ సీతారామాయ మంగళం మంగళం అవధూతేంద్ర మంగళం మంగళం విశ్వగౌరాంగ మంగళం శుభమంగళం శ్రీకాంతాయ కళ్యాణ राजा रामचंद्र महाराज की, सीता माई की, पवन सुत वीर हनुमान की जय, लक्ष्मण भक्त शत्रुघ्न को जय, राधा कृष्ण चंद्र को जय, पार्वती परमेश्वर को जय, हरिवेल मंगा समेत श्री श्रीनिवास पेरुमाळ को जय, देवी की जय, काली मात को जय, बाला त्रिपुर सुंदरी देवी की जय, भक्तवत्सल भगवान की जय, जय श्री राम नाम महाराज की जय, जय सद्गुरु श्री श्री अवधूतेंद्र सरस्वती स्वामी जी महाराज की जय, समर्थ सद्गुरु श्री 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 काली वरम प्रसाद बाबू जी महाराज की जय, मातृ श्री योगिनी श्री चंद्रकाली प्रसाद माता जी की जय, गुरु स्वामुల पाद
ఈరోజు దైవికమైనటువంటి కారణాల వలన 7:30కు ప్రదర్శన ప్రారంభించమని అమ్మగారు ఆజ్ఞాపించారు. కారణం ఏమంటే పాపం దాదాపు వాళ్ళకు అంటే 15వ తేదీ నుండి ఇప్పటి వరకు విరామం లేకుండా పూజా కార్యక్రమంలో పాల్గొనటం, సంకీర్తనలో పాల్గొనటం, లీలల్లో పాల్గొనటం, మళ్ళీ వేపునే 2:30 గంటలకో 3:30 గంటలకో లేవడం, సాయంత్రం 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమైన కారణంగా ఈరోజు కొంచెం పూజ ఆలస్యం అయింది. అది దైవానుగ్రహమే, అది కావాలని చేసేది కాదు. ఆ బాబూజీ గారి యొక్క అనుగ్రహం అలా ఉందేమో. 7:30కు ప్రారంభించడంలో నాకు కూడా ఒక అరగంట రెస్ట్ ఉంటుంది గాత్రానికి అనేమో ఆయన అభిప్రాయం నేను అనుకుంటే చాలా ఎక్కువ మంది కనిపించారు తీర్థం దగ్గర. అందరూ భోజనం చేసి రావటం కొంచెం ఆలస్యం కావచ్చును. మేము ఈ తర్వాత నామ సంకీర్తనం, ఈ రంగ పూజ అంటే కూచిపూడి వాళ్ళ యొక్క సాంప్రదాయం. ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఆ వేదిక ఏదైతే ఉందో దాన్ని స్టేజీ అంటాం మనం, కానీ వాళ్ళు సరస్వతి పీఠము అని చెప్పి అంటారట. మాకు మొట్టమొదటి సాంప్రదాయం లేదు, కానీ అస్మత్ గురువురేణ్యులు బ్రహ్మీభూతులు పూజపాద శ్రీ లక్ష్మణేంద్ర గురుదేవులకి వారితో బాగా సన్నిహిత సంబంధం ఉన్నది. వారు చెప్పారు, ఎప్పుడు కానీ సరస్వతి పీఠాన్ని పూజించి కార్యక్రమాన్ని ప్రారంభం చేయండిరా మీరు అని. మొట్టమొదట అంటే ఉదకం అంటే స్నాశుద్ధి, తర్వాత ధూపం, తర్వాత దీపం, తర్వాత పతాకం. ఈ రంగ పూజకు 4 అంగాలు ఉంటాయి. రంగ పూజ చేసిన తర్వాత ఎప్పుడైనా సత్యభామ కానీ ఎవరైనా ప్రధాన పాత్రలు ప్రవేశించేటప్పుడు ముందు జడ మాత్రమే వాళ్ళు చూపెడతారట. ఎవరైనా దృష్టి చేసినా ఎవరైనా ప్రయోగం
హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే పడుతున్నావు కదా, నా కొరకు ఎంతగా బాధపడుతున్నావు, ఎంతగా విలపిస్తున్నావు. సీత, నీవు లేకుండా నేను ఎలా జీవించేది చెప్పు సీత. అయోధ్యలో ఎలా అడుగు పెట్టేది సీత. లక్ష్మణ, మీ వదిన ఇంకా బ్రతికున్నదంటావా నాయనా? నాకు మాత్రం ఆ నమ్మకం ఎదురా. లక్ష్మణ, నేను అయోధ్యకు రాలేదు. ప్రజలందరూ ఎదురు వచ్చి మా అమ్మను చూపించమంటే నేనేమని సమాధానం చెప్పేది. లక్ష్మణ, రాలేదు.
నీవు అయోధ్యకు వెళ్ళిన ఆయన భరతుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు. నా మాట విను నాయన. అయోధ్యకు వెళ్ళిన ఆయన అన్నయ్య నేను సమాన తీరులు మీరు ఈ విధంగా విచారపడుతుంటే నా హృదయం ద్రవించిపోతుంది అన్నయ్య. వివేకులైనటువంటి వారి విచారాన్ని దరిదాపులు కూడా రానివ్వకూడదని మన గురుదేవులు మనకు ఎన్నో సార్లు చెప్పారు కదా. మర్చిపోయారా అన్నయ్య? ధైర్యం వహించండి అన్నయ్య. మనం కర్తవ్య నిష్ఠులం కావాలి. ఆ రావణుడు ఎక్కడున్నా సరే వాడికి మరణమే శరణ్యం అన్నయ్య, మరణమే శరణ్యం. వాడి ఉనికి మనకు తెలిసేటంత వరకే వాడు ఊపిరి పీలుస్తారు. నీ బలపరాక్రమలను తెలుసుకుని మా అమ్మ జానికమ్మను తీసుకుని వచ్చి నీకు అప్పగించి నీ పాదాల మీద పడి క్షమాభిక్ష వేడుకున్నాడా బ్రతికిపోతాడు, లేదా వాడి తల నేల మీద దొల్లి తీరుతుందన్నయ్య. మనం ఉత్సాహంగా ముందుకు వెళ్దాం. ఉత్సాహమే సర్వకార్యాలను సాధిస్తుందని కదా మీరు కూడా చెప్తూ ఉంటారు అన్నయ్య. అప్పుడప్పుడు పదండి అన్నయ్య, అలా ముందుకెళ్ళి ఎదుగుదాం. హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. కబంధుడు అనేటువంటి రాక్షసుడు ఉన్న చోటనే ఉండి కదలకుండా తన జాలమైనటువంటి బాహువులతో అందిన ఆహారాన్ని ఆరగిస్తూ ఉంటాడు. దురదృష్టవశాత్తు రామలక్ష్మణులు సీతను వెతుకుతూ ఈ కబంధుడు నివసించేటువంటి ప్రాంతానికి వస్తూ ఉన్నారు. హరే రామ హరే రామ శ్రీరామ రామ హరే హరే, శ్రీరామ హరే కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ అన్నయ్య వీడు నన్ను మిగటానికి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పించుకోండి. సీతమ్మ దాన్ని తప్పకుండా తెలుస్తున్నా. తమ్ముడు నేను బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తాను? నీవే తప్పించుకోరు. కష్టాలు మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. వనవాసము, తండ్రి వియోగము, కనీసము భార్యను కూడా రక్షించలేనటువంటి అసక్తుడైపోయాను. నేను బ్రతికి ఏం ప్రయోజనమరా? ఎంత బలిష్ఠమైన కాలానికి వశం కాక తప్పదు కదా తమ్ముడు, తప్పదు కదా అన్నయ్య. ధైర్యం వహించండి. వీడి శక్తి అంతా ఈ బాహువులోనే ఉంది. చెరొక బాహుని ఖండిద్దాం అన్నయ్య. నరకండి అన్నయ్య. జయ హో జయ హో శ్రీరామ, జయ హో రామ శ్రీరామ శ్రీరామ. ఓహో అయ్యా రాక్షస, నీవెవరు? నా పేరు నీకు ఎలా తెలుసయ్యా? ప్రభో నేను రాక్షసులను కాదు ప్రభో, ధనువు అనేటువంటి గంధర్వుడు. అత్యంత సుందరమైనటువంటి రూపం అన్నది. కానీ ఈ విధంగా వికృత రూపాన్ని ధరించి సాధువులను, సన్యాసులను, బ్రాహ్మణులను, గోవులను, పుణ్యాత్ములను హింసిస్తూ వీరవిహారం చేస్తూ ఉన్నాను. రాను 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 నాకు అది ఒక విలాసమైంది రామచంద్ర. ఒకనాడు ఇలాగే వికృత రూపాన్ని ధరించి స్థూలశిరుడు అనేటువంటి తపోనిష్ట గరిష్ఠుని మీదకి వెళ్ళాను వికారం చేస్తూ.
ఆయన దివ్య దృష్టితో గమనించి, ఒరే ధనువు, గంధర్వుడు ఉండి ఇటువంటి వికృత రూపాన్ని ధరించి నాబోటి సాధువులను హింసిస్తున్నావు కదూ, ఈ రూపమై నీకు శాశ్వతంగా ఉండి భూమి మీద పడి బ్రతుకు అని శపించాడు. నా తప్పు నేను తెలుసుకొని ఆయన పాదములంటే, అయ్యా నాకు నా నిజస్వరూపం వచ్చే మార్గం చెప్పమన్నా. ఇక్ష్వాకువంశ క్షత్రియులు వచ్చి నిన్ను తాకిన నాడు, నీ బాహువులలో చిక్కిన నాడు, నీ బాహువులు ఖండించిన నాడు నీకు నీ నిజస్వరూపం వస్తుంది అని చెప్పారు. రామచంద్ర, అందరితో ఆగక నేను బ్రహ్మదేవుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాను. బ్రహ్మ ప్రత్యక్షమై దీర్ఘాయుగా నన్ను ఆశీర్వదించమని కోరితే తథాస్తు అన్నాడు. ఆ వర గర్వంతో దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. దేవేంద్రుడు కుపితుడై తన వజ్రాయుధంతో ఒక్క దెబ్బ కొట్టాడు నా శిరస్సు మీద. అంతే, నా శిరస్సు వెళ్ళి నా గర్భంలో దూరింది. కోపము చల్లారలేదు. మరొక్క దెబ్బ నా పాదముల మీద కొట్టాడు. పాదములు కూడా గర్భంలోకి దూరిపోయాయి. కూలబడ్డాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. క్షమించమని ప్రార్థించాను. బ్రహ్మవరం మీద ఉండేటువంటి గౌరవం కొలది ఆహార సేకరణ కొరకు ఈ విశాలమైనటువంటి బాహువులు మాత్రం మిగిల్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడే కదలకుండా పడి ఉండి మీ రాక కొరకు ఎదురు చూస్తూ అందిన జీవిని ఆరగిస్తూ ఉన్నాను. రామచంద్ర, ఇది నా చరిత్ర. ఓహో గంధర్వ, నా భార్యను ఎవడో రావణుడైనటువంటి రాక్షసుడు అపహరించి తీసుకొని వెళ్ళాడని మా తాత జటాయువు చెప్పాడు. అతని వివరాలు నీకేమైనా తెలిస్తే చెప్పగలవా నాయనా? ప్రభో, ఈ వికృత రూపంతో నాకు జ్ఞాననాడి నశించిపోయింది. నేనేమీ చెప్పలేను. నన్ను ప్రాణం ఉండగానే అంటే సజీవ దహనం చేయండి, నా నిజస్వరూపం వస్తుంది. ఏదైనా నాకు తోచినటువంటి మాట సహాయం చేయగలను ప్రభు అన్నాడు. లక్షణ చూడు, చితి పేర్చు, ఇతన్ని తగలబెడదాం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, రామచంద్ర ప్రభు, ఇప్పుడు దశా విపర్యం వల్ల మీకు ఈ కష్టాలు వచ్చి పడ్డాయి. మీకు ఇప్పుడు ఒక మంచి మిత్రుడు కావాలి. ఇక్కడికి కొలది దూరంలో ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు అనేటువంటి వానర వీరుడు తన ఆలోచనలతో నివసిస్తూ ఉన్నాడు. అతను బలపరాక్రమంలో కలిగినటువంటి వాడు, వివేకవంతుడు, వినయగుణ సంపన్నుడు. అతనికి భూమండలంలో తెలియనటువంటి ప్రదేశం లేదు. రామ, మీరు అతనితో సఖ్యం చేస్తే అగ్ని సాక్షిగా తప్పకుండా నీ భార్య ఎక్కడున్నా సరే వెతికి తీసుకుని నీకు ఇవ్వగలను. మరొక్క మాట రామచంద్ర, అది నా ప్రార్థన. మీరు వెళ్ళి ఋషిముఖానికి వెళ్ళేటువంటి మార్గంలో మదంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. అక్కడ వృద్ధ తపస్విని శబరి మీ నామాన్ని అనుష్ఠిస్తూ మీ రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది. మీ దర్శనము కానిదే స్వర్గానికి వెళ్ళను అని పట్టుబట్టి ప్రాణములతో తిరుగుతూ ఉన్నది. ఆ తల్లికి మీ దర్శనాన్ని ప్రాప్తింప చేసి తదుపరి ఋషిముఖానికి వెళ్ళి సుగ్రీవునితో మిత్రత్వం నేర్పండి రామచంద్ర. ఓహో, అలాగే నువ్వు వెళ్ళిరా లక్ష్మణ. ధర్ము చెప్పినటువంటి మాటలు విన్నావు కదా నాయన. పద, ఆ వృద్ధ తపస్సుని దర్శించి మన జన్మ పావనం చేసుకుందాం నాయన. పద నాయన, పద. హరే రామ హరే రామ రామ హరే హరే, హరే
అమ్మా ఎగిరి ఎగిరి అలసిపోయినాక బాగా నాకు ఆకలిస్తుందక్క, ఆకలిస్తుంది. తమ్ముడు నాకు కూడా ఆకలిస్తుందిరా. ఓ అదిగో అర్జున్, ఆ చెట్టులో భలే 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 కాయలు ఉన్నాయిరా. రే నువ్వు చెట్టెక్కి బాగా విదిలించు, నేను అన్ని కాయలు వేస్తాను, ఇద్దరం కూర్చొని తిందాం. ఏమంటావురా తమ్ముడు? అలాగే అక్క పదవే. హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Krishna, 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 Hare Hare Rama, Hare Rama. Rama Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare Rama Hare 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 Krishna Hare Krishna Hare Rama
త్రికాలజ్ఞుడు ఆనందంగా గంతులు వేస్తూ ఒక చోట నిలబడి, ఆహా వైకుంఠవాస శ్రీమన్నారాయణ, నీ లీలలు అనంతములు, అద్భుతములు, అమోఘములు, అద్వితీయములు. ఈ అంతని వర్ణించగలను. ఈరోజు వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి ఒక పెద్ద సభ చేశాడు. ఆ సభకు బ్రహ్మదేవుడు, శంకరుడు, ఇంద్రాద్య దిక్పాలకులు అందరూ వెళుతూ ఉన్నారు. ఓహో, ఏదో విశేషం ఉంటేనే గాని మా తాతగారు సభ జరిపించడు అని నేను కూడా తిన్నగా వెళ్ళి ఒక ప్రక్కన నక్కి కూర్చొని ఉన్నాను. అప్పుడు నారాయణమూర్తి తను భూమి మీద జన్మించబోతున్నానని, ఈ అవతార రహస్యాన్ని ఎవరు ఎక్కడ చెప్పకూడదని చక్కగా వివరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట అవతారం ఎత్తమని, జన్మించమని అందరినీ పురమాయిస్తూ ఒక మూలని నక్కి కూర్చుని నన్ను చూచారు. అరే రే నారదా, ఈ సభలో నువ్వు ఉన్నావని ఆయన, సరే సరే మంచి పని జరిగింది. నీవు ఉన్నావని తెలిస్తే ఈ రహస్యాన్ని చెప్పి ఉండేవాడిని కాదు. తాత, అదేమిటి తాత, ఎప్పుడు ఈ నామసంకీర్తన చేసుకుని జీవించేవాడిని, ఎంతమంది వినగా మీ అవతార రహస్యం నేను వింటే ఏమైంది, ఏమన్నా పాపం చేశారా? నారదా, నువ్వు వినకూడదని కాదు నాయన, కానీ నీ చెవిని పడినటువంటి వార్త నీ నోటి వెంట రాకుండా ఆవగించనంతసేపు కూడా ఉండదని మా అబ్బాయి. అది అనగానే నారాయణమూర్తి, నేను కూడా మీరు ఇక్కడ చెప్పినటువంటి రహస్యాన్ని ఎక్కడా చెప్పను అని తిన్నగా బయటపడ్డాను. ఆనందంగా భగవన్నామ సంకీర్తన ప్రారంభించాను. కానీ దీని దుంపదగా ఆ కడుపులో ఉన్నటువంటి రహస్యం ఎక్కడో ఓ చోట చెప్పు 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 అని నన్ను వేధిస్తూ బాధిస్తూ ఉంది. ఏం చేయడం ఇప్పుడు అబ్బా, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నా. పోనీ ఎక్కడైనా చెబుదామా, తాతగారితో తంట వస్తుంది. పోనీ చెప్పకుండా మౌనంగా ఉందామని ఆ కడుపులో మంట ఎక్కువైపోతుంది. ఏం చేసిందబ్బా, అబ్బో ఉండే కొన్ని అంతకంతకు బాగా అధికమవుతుంది బాధ. ఎక్కడైనా సరే చెప్పి తీరవలసింది, తర్వాత ఏమైనా కానీ అని ఆలోచించాడు. ఇక్కడ చెప్తే నారాయణమూర్తికి తొందరగా తెలియవచ్చునేమో. అయినా భూలోకానికి వెళ్ళి, నిర్జరారణ్యంలోకి వెళ్ళి, ఎక్కడైనా ఏ చెట్టు త్వరలోనూ పుట్ట కోనలోనూ నా పొట్టలో ఉన్న రహస్యాన్ని చెప్తే నా బాధ కొంతవరకు తగ్గుతుంది జరిగింది. అలాగే ప్రయత్నం చేస్తానని ఆనందంగా గంతులు వేస్తూ భూలోకానికి వస్తున్నాడు బ్రహ్మర్షి నారదుడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ
వచ్చి చేరిపోయాను. మంచిది. ఇది ఘోరమైనటువంటి అరణ్యంలా కనిపిస్తుంది. ఇక్కడ ఎవ్వరూ ఉన్నట్టుగా లేరు. అయినా ఒక్కసారి పైకించి చూస్తానని ఆ ప్రాంతం అంతా వెతుకుతున్నాడు. ఎవరైనా నరులు గాని వానరులు గాని ఉన్నారేమో. ఓహో, ఇక్కడ ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉన్నారు. ఓహో, అదేదో అక్కడ ఒక పుట్ట కనిపిస్తుంది. బాగుంది. నా పుట్టలో ఉన్నటువంటి రహస్యాన్ని ఆ పుట్ట కోనలో చెప్పి బాధ తీర్చుకుంటారు అని నారద మహర్షి తిన్నగా ఆ పుట్టకోనలో నోరు పెట్టి, వైకుంఠవాసుడు మా తాత శ్రీమన్నారాయణమూర్తి భూలోకంలో అయోధ్య నగరంలో దశరథ మహారాజుకి పుత్రుడుగా జన్మించబోతున్నాడు. అమ్మయ్య, కొంత బాధ మాత్రం తగ్గింది, కానీ ఇంకా ఎక్కడో మెరుపెడుతూ ఉన్నది. ఏం చేయాలి? అటు వెళ్ళి ఆ కోణంలో కూడా చెప్పి పూర్తిగా బాధ పోగొట్టుకుంటానని మళ్ళీ అటు వస్తున్నాడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. వినండహో, వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణమూర్తి భూలోకములో దశరథానందనుడిగా జన్మించబోతున్నాడు. అహో అనగానే ఆ పుట్టలో నుంచి ఒక బారాటి గడ్డగా లేచి, నమో నమ ఆత్మ, నమో నమ నమో నమ. అయ్యా అయ్యా మహర్షి, లేవండి మహాత్మా, లేవండి మహర్షి, లేవండి మహర్షి. ఎవరు మీరు? ఈ పుట్టలేమిటి, ఈ గడ్డాలేమిటి అయ్యా? నీకే ఈ నారదుడు వందనం ఆచరిస్తున్నాడు అయ్యా, ఈ నారదుడు వందనం ఆచరిస్తున్నాడు. నారద మహర్షి, నేను మహాత్ముని కాదు, పుణ్యాత్ముడు కాదు, ధన్యాత్ముని, అంతకంటే కాదయ్యా. నేను మహాఖ్యాతకుని, నా పేరు రత్నాకరుడు అని అంటారు. ఈ ద్రోవను వెళ్ళేటువంటి వాళ్ళ వచ్చేటువంటి వాళ్ళ తలకాయలు పగల కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకొని నా భార్య పిల్లలను పోషించుకుంటూ జీవనం గడిపేటువంటి కడు దుర్మార్గుడు నేను. ఒక రోజున నా భాగ్యము పండి సప్తర్షులు తలదా వేసేటువంటి తమ్ములను వేసుకుని ఆనందంగా గానం చేస్తూ ఇటే వస్తూ ఉన్నారు. ఒళ్ళు మరచి నేను చెట్టచాటుగా వెళ్ళి, ఆహా, ఈ రోజు నాకు ఎంత ధనం దొరకపోతుంది, ఆ తమ్ములని అమ్ముకుంటే నాకు ఎంత ధనం వస్తుందని ఒక్కసారి గద్దించి వారి ఎదుట నిలబడి కర్ర పైకెత్తాను. వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ మామూలు మనుషులాగా పారిపోకుండా, అయ్యా ఎవరు నువ్వు, ఎందుకు మమ్మల్ని చంపబోతున్నావు, అందువల్ల నీకు వచ్చేదేమిటి నాయన అన్నారు నారద మహర్షి. అనగానే, అయ్యా నా వృత్తిదే, ఇటు వచ్చేవాళ్ళు అటు పోయేవాళ్ళు తలకాయలు పగలగొట్టడం, వాళ్ళ ఉన్నటువంటి దగ్గర ధనాన్ని దోచుకోవటం, నా జీవనయాత్ర సాగించు, ఇలా చేస్తూ ఉన్నా. మరి అయ్యా ఇంకొకటి వృత్తి ఏదైనా మరి ఎన్నుకోకూడదా, ఇది మహా పాపమే, దీనివల్ల నరకం వస్తుంది అన్నారు. అయ్యా పాపమో పుణ్యమో అది నాకు తెలియదు, నాకు ఇంతకంటే మరొక వృత్తి చేపే కాదు, ఇదే నాకు హాయిగా ఉందయ్యా అన్నాను. నాయనా తప్పు నాయనా, చూడు నువ్వు మరి బాగా సంపాదించి తీసుకెళ్తే నీ భార్య ఆనందంగా ఆరగిస్తుంది కదా, మరి నీకు వచ్చేటువంటి పాపంలో ఏమైనా భాగం పంచుకుంటుందేమో ఎప్పుడైనా అడిగావా? నారద మహర్షి, మీరు సన్యాసులయ్యా, మహర్షులారా మీరు సర్వసంగ పరిత్యాగులు, సంసారంలో ఉండే సారం మీకు ఏం తెలుస్తుంది అయ్యా? అబ్బో, నా భార్యకి నేనంటే ఎంత ప్రేమ, నన్ను చూడండి ఒక క్షణం కూడా ఉండలేదు అని అన్నాను. నాయనా రత్నాకర, మంచిదే, కానీ ఆ విషయం ఇప్పుడు వెళ్ళి నీ భార్యను అడిగి తెలుసుకో. ఆమె సరేనంటే అభ్యంతరం లేదు. నీకు మా మీద అనుమానం ఉంటే మా తమ్ముళ్ళని కట్టగట్టి నీకు ఎత్తులు పెడతాం, తీసుకొని వెళ్ళు, కనుక్కొని రా, ఏమంటుందో వచ్చి మాకు చెప్పు అనగానే వాళ్ళ మాటలు ఏందో నాకు నమ్మకం కలిగింది మహాత్మా. కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను ఇంటికి. నేనేదో మూడు తెచ్చానని చెంగు చెంబులు గంతు వేస్తూ నాథ నాథ అంటూ వచ్చింది. నేను అన్నాను కదా, ఏమే భార్యమని,
నేను తెస్తే బాగా తింటున్నావు, పిల్లలకు పెడుతున్నావు కదా, మరి నాకు దానివల్ల పాపం వస్తుందట. మరి ఆ పాపాన్ని నువ్వు ఏమైనా పంచుకుంటావా అని అడిగాను మహాత్మ. అంతే, అది రుసరుసలు ఆడుతూ ఎవయో భర్త అంటే భరించేవాడు, భార్య అంటే భరింపబడేది. నీ పాపంతో నాకేం పడయ్యా, తెస్తే తింటాను, చస్తే తింటే ఆడ పాల్గొస్తాను అంద మహాత్మ. అంతే, నాకు ఉనికి పుట్టింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మహర్షుల యొక్క పాదాల మీద పడి, అయ్యా ఈ విధంగా మాట్లాడింది నా భార్య, నాకు గతేమిటి, నాకు పాపం ఎలా పోతుందో చెప్పమని వాళ్ళ పాదముల మీద ప్రార్థించారు. వాడు దయతలిచి నన్ను రామ అనమన్నారు, కానీ నాకు పలకలేదు. మరా అని అన్నారు. పాపం చాలాసార్లు ఒకరు మార్చి వరకు శ్రద్ధగా నిదానంగా చెప్పారు, కానీ నాకు మాత్రం మరా అనే వచ్చింది. పోయినైనా పర్వాలేదు, ఆనందంగా చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని ఆ మరా అనే అనుకోమన్నారు. అప్పుడు కూర్చున్నాను నారద మహర్షి. మరా 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 రామ ఎప్పుడు ఈ పుట్టలు ఎలా పెరిగాయో, మరి వెంట్రుకలు ఎలా వచ్చాయో నాకేం తెలుస్తుంది మహాత్మ. ఈనాడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క రహస్యాన్ని, అవతార రహస్యాన్ని నాకు చెప్పినటువంటి, అంటే ఆ విషయం వినపడగానే ఎవరో పుణ్యాత్ములు నాకు ఇటువంటి భక్తమైనటువంటి విషయం చెప్పారని లేచి చూస్తే మీ దర్శనం అయింది మహాత్మ. అంతే, అంతకంటే నాకు ఏమీ తెలియదు. ఆహా, నారాయణమూర్తి అయిపోయింది. ఎవరికి చెప్పవద్దు నారద అంటే సరేనని బయలుదేరి వచ్చాం. ఇది పుట్టగా అని చెబితే దీనిలోంచి 2 చెవులని బయటకు వచ్చాం. అంటే రహస్యం బయటపడినట్టే అనమాట. ఏం చేసేది తాత, నా జన్మ అంతే. నీకు తెలియదు ఏమైనా ఉంటేగా, ఇదంతా నీలే కదా. చెప్పవద్దన్నాడు నీవే, చెప్పిన వాడు నీవే, విన్నవాడు కూడా నీవే కదా. మధ్యలో నన్ను ఇరికించిన అలా తప్పులు పెట్టావు. ఏమో అంతా నీ దయ్యే. అనగానే ఆ పుట్టలో ఆయన రత్నాకుడు అంటున్నాడు, నారద మహర్షి మరి నేను ఈ మరా 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 మరామ అనుకున్నాను కదా, నా పాపాలు పోయి ఉంటాయా అని అడిగితే, నాయన రత్నాకర తప్పకుండా నీ పాపాలన్నీ కూడా భస్మీపట్నం అయిపోతాయా. నువ్వు రత్నాకరుడు కాదు, దుర్మార్గుడు కాదు. ఇదిగో ఈ వాల్మీకి నుండి బయటికి వచ్చావు కనుక నీ పేరు ఇక లోకంలో వాల్మీకి అని పిలవబడుతుంది. అర్థమైందా? అది నీ పేరు. అలాగే మహాత్మా చూడు, మరొక్క మాట, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతార రహస్యాన్ని రామాయణం అనేటువంటి పేరుతో నీవే లిఖించాలని. మహాత్మా పుట్టగొడిస్తే అక్షరము కలిగి నిరక్షర కుక్షిణి భవిష్యత్ పురాణాలు నాయకుడు ఎంత హాస్యం ఆడుతున్నారు మహాత్మా. ఆయన వాల్మీకి హాస్యము కాదు, అయినా నీవు చేసినటువంటి రామనామ ప్రభావము నీ చేత తప్పకుండా ఆ పని చేయిస్తుంది. నా మాట ఇది విశ్వాసించు. చక్కగా స్నానం ఆచరించి కూర్చో, నీ రాముడిని సేవించు, ధ్యానించు, కీర్తించు. ఆ రాముడే తన చరిత్ర రాయించుకుంటాడు. నేను నా మాట ఇది విశ్వాసించు. అలాగే మహాత్మా మీ ఆజ్ఞను శ్రావిస్తాను. సంతోషం సంతోషం. ఏది రామనామం చేసుకుంటూ నీ త్రోవన నీవు, నా త్రోవన నీవు. అలాగే మహాత్మా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 రామ 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 అంటే పాపాలు పోతాయా? అరే, ఆ తమ్ముడైనా ఆ పొట్టలో నుంచి లేచినటువంటి బాటి గడ్డమైనకి నరులు, స్త్రీలు, మరి వానరులు ఎవరు చేసినా రామనామం పాపం పోతుంది అని చెప్పాడు కదా. మరి పుట్టలో ఉన్న ఆయన మనుషుల్ని తెలియక ఎక్కాను, తొక్కాను, గంతులు వేశా, తుల్లాను, పుల్లాను. మరి నాకు కూడా పాపం వచ్చి ఉంటుంది కదా. నేను కూడా హరే 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 రామ
అమ్మా రామ రామ అంటే పాపాలు పోతాయా? అనేది ఆ తమ్ముడైన ఆ పొట్టలో నుంచి లేచినటువంటి బాటి గడ్డమైనకి నరులు స్త్రీలు మరి వానరులు ఎవరు చేసినా రామనామం పాపం పోతుంది అని చెప్పాడు కదా. మరి పుట్టలో ఉన్న ఆయన మనిషిని తెలియక ఎక్కాను తొక్కాను గంతులు వేశా తుల్లాను పుల్లాను, మరి నాకు కూడా పాపం వచ్చి ఉంటుంది కదా. నేను కూడా రామ రామ అనుకొని నా పాపాన్ని పోగొట్టుకుంటానని ఆ బోయజాతి పిల్ల శబరికులంలో ఉన్న పిల్ల ఆనందంగా రామనామం చేసుకుంటూ ఉంది. హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఏందబ్బా మా అక్క ఎప్పుడొచ్చినా పెద్ద పెద్ద బంతులేస్తూ నన్ను ఆనందంగా వేదికెక్కించుకొని నన్ను సంతోషపెట్టేది. ఏమైంది మాకు ఆ అక్కకి ఈరోజు ఎంతో కొనుక్కుంటుంది. అక్క ఓ అక్క అక్క ఓ తమ్ముడు ఎంతసేపు అయిందిరా వచ్చి? అక్క నేను వచ్చి చాలా సేపు అయింది అక్క. ఏమిటక్క ఏమిటి అలా ఉన్నావు? ఎప్పుడు వచ్చినా గందరగోళంగా గంతులు వేస్తూ నన్ను ఆనందపరిచేదానివే. ఏమైందక్క నీకు? చెప్పక్క. ఏమిటి కళ్ళు మూసుకొని కూడా ఆడుతున్నావు? ఏమైందక్క నీకు? చెప్పక్క. ఒరే తమ్ముడు రామనామం చేసుకుంటున్నారా? అదేంటక్క? అదేందో చెప్పక్క. ఒరే ఈరోజు తడతల మెరిసే తంబూరు వేసుకొని ఒక ఆయన పాడుకుంటూ వచ్చాడు ఇక్కడికి. ఆయన చూసి ప్రేమేసి అదిగో ఆ చెట్టు చాటును దాక్కున్నాను రా. ఆయన వచ్చి ఇదిగో ఇక్కడ పుట్ట ఉండేది కదా. అవునక్క ఏదక్క ఆ పుట్ట ఏదే చెప్తా విందురా. ఆ తమ్మురాయన వచ్చి ఆ పుట్టలో నూరు పెట్టి ఏందేందో అన్నాడు రా. అయోధ్య అంట, నారాయణమూర్తి అంట, ఎందు పుత్రుడంట, దశరథుడంట, ఏందో అన్నాడు రా. ఒరే తమ్ముడు ఆ పుట్టలో నుంచి గభారణ పారాడి తెల్లడి గడ్డమైన బయటకు వచ్చాడు రా. ఒరే వాడిద్దరు అనుకున్నారు కదా, నరుడు గాని వానరుడు గాని స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు రామనామం చేసుకున్నా వాళ్ళ పాపాలన్నీ పోతాయి అని
ఆ తమ్ముడు ఆయన తెల్లగడ్డ ఆయనతో చెప్పారా, తమ్ముడు నేను ఈ పుట్టలో ఉన్న ఆయన మనిషిని తెలియక ఎక్కాను, తొక్కాను, గంతులు వేశాను కదా, మరి నాకు కూడా పాపం వచ్చి ఉంటుంది కదరా, అందుకని తమ్ముడు నేను కూడా రామ 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 అనుకుంటున్నాను. అక్క 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 మరి నీవేమో ఎక్కానంటున్నావు, తొక్కానంటున్నావు, నేను కొమ్మల మీద అప్పుడప్పుడు దూకలు కూడా దూకుతూ ఉన్నాను. పాపం పుట్టలో ఉన్న ఆయన గడ్డం ఆయనకి ఎంత నొప్పి కలిగిందో అక్క, మరి నాకు పాపం వచ్చి ఉంటుంది కదే. అవును తమ్ముడు, అవును, మరి అదేదో తమ్ముడు నీకు పాపం వచ్చి ఉంటుందిరా అనగానే కోతండు, అక్క మరి నువ్వు అనుకునేది నాకు కూడా చెప్పలేక నేను అనుకుంటాను, చెప్పక్క చెప్పక్క. తమ్ముడు అలాగే చెబుతాడా అను, రామ రామ అది ఎది మళ్ళీ అను, రామ రామ భలే 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 రే, నీకు కూడా వచ్చింది. మళ్ళీ ఒక్కసారి అను, రామ రామ రామ. తమ్ముడు మన ఆట పాట, తిండి తిప్పలు, గంతులు, పరుగులు, ఉరకలు అన్ని కూడా రామనామంతో చేసుకున్నావురా. ఏమంటావు తమ్ముడు? అలాగక్క నువ్వు ప్రారంభించలే, నేను కూడా నీతో పాటు ఎగురుతానక్క అని ఇద్దరు ఆనందంగా భగవనామం చేసుకుంటున్నారు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ అరే ఒకసారి అలా తెలిపారు చూచాము. అరే పోయే పిల్ల ఒక పిల్లతో మన ఎవరైనా అయినా వెళ్ళి విచారిస్తారని నాలుగు మహర్షి వారిని సమర్పించి, కోతి అమ్మాయి ఓ పోయే పిల్ల అమ్మాయి కోతి మాట్లాడేరా స్వామి స్వామి దండా స్వామి దండా స్వామి దండా స్వామి దండా స్వామి, లేవండి లేవండి లేవండి. అమ్మాయి ఏటమ్మా గుణగుణగుణలాడుతూ ఎన్ని ఎగురుతున్నారు, ఏటి సంగతి? సామే రామనామం చేసుకున్నాను సామే, రామనామం చేసుకుంటున్నాను సామి. ఓహో రామనామం చేసుకున్నారమ్మా, ఎందుకు తల్లి రామనామం చేసుకునేది? సామే రామనామం చేసుకొని పాపాలు పోగొట్టుకుందామని రామనామం చేసుకున్నాను స్వామి. ఓహో అలాగా, అయితే రామనామం చేస్తే పాపం పోతుందని ఎవరు చెప్పారమ్మా మీకు? స్వామి మీరే కనుక స్వామి చెప్పారు. నారాయణ నారాయణ. అమ్మాయి చిన్న వయసులో ఉన్నారు, ఇంత పెద్ద పెద్ద అబద్ధాలు ఆడితే ఇంకా పాపం ఎక్కువ అవుతుందమ్మా. తప్పు తల్లి తప్పు, అలా చెప్పము. స్వామి మేము అబద్ధం చెప్పటం లేదు స్వామి, మీరు నిన్న తమ్ముడు వేసుకొని పాడుకుంటూ ఇటు వచ్చారా, వచ్చి పుట్టలో ఏదో నారాయణమూర్తి అని అయోధ్యని ఏందో చెప్పారా, అందులోకి ఆ పుట్ల నుంచి గభీరంగా ఒక బాలాడి గడ్డమాయ లేచాడా? నువ్వు చెప్పలేదా స్వామి ఆయనతోటి? నరుడు గాని
వానరుడు గాని స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు రామనామం అనుకున్నా పాపాలు పోతాయని చెప్పారు కదా. అమ్మాయి నువ్వు ఎక్కడున్నావు తల్లి? అప్పుడు స్వామి మిమ్మల్ని చూసి భయమేసి ఓ అదిగో ఆ చెట్టు చాటును దాక్కున్నారు స్వామి, చెట్టు చాటును దాక్కున్నారు. నారాయణ నారాయణ తాత అయిపోయింది, ఏదో పుట్ట కదా అని చెప్పి ఆ కోరలో చెప్తే 2 చెవులు ఆయన మాత్రమే తెలిసింది. పర్వాలేదులే అనుకున్నాను. 2 చెవులల్లా 4 చెవులు, 4 6 చెవులకు వెళ్ళిపోయింది. ఇంకేముంది, రహస్యం అంతా కూడా పట్టబగలైపోయింది. తాత నీ లీలలు వర్ణించని నేను ఎంతటి వాడని చెప్పు. నీ సంస్కారం, వీళ్ళ యొక్క సంస్కారం ఎటువంటిదో కానీ ఒక అడవి జాతి పిల్ల, ఒక కోతి పిల్ల రామనామం చేసుకోవటం అంటే ఇదంతా నీ వాడేటువంటి నాటకంలో అంతర్భాగమే కదా తాత. సరే నువ్వు చెప్పొద్దన్నావు, నేను చెప్పేశాను. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ఈ దాసుడి మాట కాపాడడం కొరకు వీళ్ళని అనుగ్రహించు తాత, అనుగ్రహించు తాత అనగానే ఆ బోయపిల్ల అంటుంది, ఆ స్వామి 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 మరి మా పాపం పోతుంటారా స్వామి? ఓ అమ్మా తప్పకుండా తప్పకుండా మీరు రామనామం చేస్తే మీ పాపాలు భస్మీపట్లమైపోతాయి. అంతేకాదమ్మా మరొక్క మాట, ఈ రామనామాన్ని ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటే మీకు తప్పకుండా రాముడి దర్శనం కూడా అవుతుందమ్మా. స్వామి మళ్ళీ చెప్పండి స్వామి. ఏమి లేదమ్మా, ఇక్కడికి కొద్ది దూరంలో కణాదుడు, వాతురుడు, అగస్త్య భ్రాత, మృతంగము అనేటువంటి మహాత్ములు ఆశ్రమాలు నిర్మించుకొని ఆనందంగా తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఎవరి దగ్గరికైనా ఒకరి దగ్గరికి వెళ్ళి అమ్మాయి వాడి చేత రామనామాన్ని ఉపదేశం చేయించుకో అమ్మా, తప్పకుండా నీకు రామదర్శనం కూడా అవుతుంది తల్లి, రామదర్శనం కూడా అవుతుంది. అలాగే స్వామి మీరు చెప్పేటట్టే నడుచుకుంటారు స్వామి అనగానే వాడు పిల్లకొత్త అంటుంది, స్వామి 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 మరి నాకేంటి స్వామి, నాకు కూడా ఏదైనా చెప్పండి స్వామి. ప్రే ఏమీ లేదు, ఇక్కడికి సమీపంలో ఋష్యముఖ పర్వతం ఉందిరా, అక్కడ నీ కోతులకు రాజు ఉన్నాడు సుగ్రీవుడు అనేటువంటి మహానుభావుడు. నీవు రామనామాన్ని ఎడతెరిపి లేకుండా ఆనందంగా చేసుకుంటూ ఉంటే ఆ సుగ్రీవుడి దగ్గర నీకు మంచి పదవి లభిస్తుందిరా. అక్కడ కొంతకాలం అయిన తర్వాత నువ్వు చేసినటువంటి రామనామంతో ఆ రాముడి యొక్క దర్శనం కూడా నీకు అవుతుందిరా. స్వామి స్వామి ఒక్క మాట స్వామి, మా అక్కేమో పెద్దది, నేనేమో ఏమి తెలియనటువంటి వాడిని, మరి నాకు కనపడ్డ ఆయన రాముడే అని నాకెట్ట తెలుసుద్ది స్వామి, చెప్పండి స్వామి చెప్పండి స్వామి. కొంచెమైనా మంచి ప్రశ్న వేసావు. చూడు నల్లని శరీరం ఉంటుంది రా, జటాజుటాలు ధరిస్తాడు, పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు, కోదండ ఉంటుందిరా. అంతేకాదు ఎవరు మాటలు వింటే నీ రోమం నిక్కబుడుస్తుందో, ఎవరిని చూస్తే నీ కన్నులు మళ్ళీ ఇంకొక వస్తువుని చూడాలని అనిపించవు, ఆయనే ఈ రామచంద్రుడని గట్టిగా పాదాలు కౌగులించుకోరా, నీ జన్మ ధన్యమవుతుంది. భలే భలే స్వామి, అలాగే చేస్తాను స్వామి. ఇదిగో అమ్మాయి గుర్తుందిగా నేను చెప్పిన మాట. చూడండి ఎన్ని కష్టాలు వచ్చినా దుఃఖం మాత్రం దరికి కూడా రానిపోతుంది. అవునా? ఏడవని స్వామి, ఏడవకుండా రామనామం చేసుకోవడం, అది అది ఆనందంగా గంతులు వేస్తూ ఒరే కోతి నీత్రావుడు నీవు, అమ్మాయి నీత్రావుడు నీవు, జాగ్రత్తగా ఆనందంగా విడిచిపెట్టకూడదు రామనామానికి సుమా. రాత్రి మగళ్ళు ఆనందంగా చేసుకోవాలి. అలాగే స్వామి మీరు చెప్పినట్టే చూసుకుంటాం స్వామి. ఇది హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ
హరే రామ హరి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే హరే కృష్ణ మతంగ మహర్షి పంపా సరస్సులో స్నానం ఆచరించి శిష్యులతో శాస్త్రవాక్యాలు చెప్తూ తిన్నగా ఆశ్రమంలో ప్రవేశించారు. ఒరే కేశవ, నిన్న చెప్పినటువంటి శ్లోకం నీకు కంఠస్థమైందా నాయన? అయింది గురుదేవా. ఏది నాయన ఒకసారి చెప్పు. అలాగే గురుదేవా. మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వం మే దయాళో సర్వస్వం మే దయాళో నాణ్యం జానే నైవ జానే న జానే నాణ్యం జానే నైవ జానే న జానే రామ 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 ఓ ఒరే కేశవ, శ్లోకం మాత్రం చక్కగా అప్పగించావు. ఒరే గణపతి, గురుదేవా చెప్పండి గురుదేవా, చెప్పండి గురుదేవా. ఒరే ఈ శ్లోకానికి చక్కగా తాత్పర్యం చెబుతానైనా చెబుతాను గురుదేవా. బాగా చెబుతాను గురుదేవా. ఏది చెప్పునైనా గురుదేవా. నాకు తల్లి తండ్రి ప్రభువు మిత్రుడు రాముడే గురుదేవా. రాముడే గురుదేవా. ఒకటేమిటి గురుదేవా, దయాళుడకు నా రాముడే నా సర్వస్వం, నా సర్వస్వం గురుదేవా. ఇతరమేమియు నాకు తెలియదు గురుదేవా, తెలియదు గురుదేవా. అంతేనా? గణపతి, మొద్దు అయినా ఈ శ్లోకాన్ని మాత్రం తాత్పర్యం చక్కగా చెప్పేవాడు. సరే, త్వరగా అనుష్ఠానం చేసుకునే ఆయన. అలాగే గురుదేవా అని అందరూ చక్కగా అనుష్ఠానం చేసుకునేవాడు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 ఎక్కడ ఆయన అరే ఎక్కడ్రా మా పాలు కప్పుకుంటుంది. ఒరే 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 ఇటురా, ఇటు ఇడుతావురా. ఒరే పాలు కప్పుకో మాధవ.
ఎక్కడైనా ఏ కుక్కైనా నక్కైనా చచ్చినేమో చూడరా పోయి ఆ మాధవుడు వచ్చి అంతా వెతుకుతున్నాడు. గురువు గారు బెంచి కూడా కింద కూడా చూస్తాడు, మళ్ళ కింద కూడా చూస్తాడు. పాపం ఎక్కడ ఏమి వాడికి కనిపించలేదు. వెంటనే గణపతి దగ్గరికి వెళ్ళి, ఒరే గణపతి, నీకేమో ధ్యానం మీద మనసు ఉండదు, మమ్మల్ని ధ్యానం చేసుకోవు. ఈ దుంప తెగ నక్క లేదు, కుక్క లేదు, ఎక్కడా నీ కోసం నీ ముక్కులా వద్దురా పిచ్చి అదవా. కుక్కో నక్కో చచ్చిపడిందంటే గురువు గారి కింద చూస్తావు, కుక్కలు గురువు గారి కింద. తెలివి తక్కువ ఎచ్చబడా నువ్వు, నేనే చూస్తా ఉంది అని గణపతి వచ్చి వెతుకుతున్నారు. అరే అక్కడెక్కడ గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటుంది. చెట్ల మీద, గుట్ల మీద, పుట్టల మీద మురికి పిల్ల చిరిగిపోయిన గుట్టలు చిలిపిని లేపి పాడు కంపు కొట్టి శరీరము అది వచ్చే ఆశ్రమంలో చేరిందిరా. ఒరే కేశవ, మా మాధవ, ఆ ఆశ్రమం అంతా మైలు చేస్తూ ఉందిరా. తల్లి తరిమే చేయండిరా, మీకు పుణ్యం ఉంటుంది. నేనేమో కదలేను, మీకేమో తెలివి లేదు, వ్యర్థలారా వెళ్ళి తల్లి తరిమేయండిరా అనగానే అందరూ తలా ఒక బండ పుచ్చుకొని ఆ తల్లి మీద పడి బాగుతూ ఉన్నారు. పోండి కొట్టండి. ఉండండి అయ్యా, మేము దండం పెడతాం, మీ జోలికి రానయ్యా. అయ్యా ఆగండి అయ్యా, గురువు గారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారయ్యా. మీరు దండం పెడతారు, మీరు దండం మీకు దండం పెడతారు, మీరు దండం పెడతారు. గణపతి, మేము చెప్తే వినేలా కొడితే నిన్న ఒక దెబ్బ కొట్టాలి గణపతి. మీకేం తెలుసు పిచ్చి వల్ల నన్ను ఆ దెబ్బ చూపిస్తాను అని గణపతి వస్తున్నాడు కొట్టడానికి. అయ్యా అయ్యా మహాత్మా, ఆగు మహాత్మా, ఆగు మహాత్మా, ఆగు మహాత్మా, ఆగు మహాత్మా, నీకు దండం పెడతాను అయ్యా, నీకు దండం పెడతాను. గురువు గారితో ఒక మాట చెప్పిపోతానయ్యా, గురువు గారితో ఒక మాట చెప్పిపోతాను. గురువు గారు వేస్తే శాపం పెడతారు అమ్మాయి, ఓ అని వీళ్ళు చెట్లు కొట్టేస్తున్నాడు. అయ్యా కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టకండి అయ్యా, కొట్టకండి. అయ్యో 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 అమ్మా, అబ్బో అబ్బో. హరే రామ హరే రామ 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 హరే ఆశ్రమం అంతా మైలు చేసిపోయింది. గురువు గారి కమండలంలో నీళ్లు తీసుకొని సంప్రోక్షించరా అంతా. వెళ్ళరా చూస్తానేమిట్రా, ఆ కమండలం తీసుకొని వీడంతా చదువుతున్నాడు వాడు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థానతోపివా స్మరే పుండరీకాక్షం సమాజాభ్యంతర శుచి. పుండరీకాక్ష గోవింద గోవింద. కానీ గురువు గారు లేచారంటే వీపులు చిట్టిపోతాయిరా. ధ్యానం చేస్తున్నాం, కూర్చోండి రా, కూర్చోండి. హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ
రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ అయ్యో ఏమిటిది? ఎక్కడికి వెళ్ళినా ఆడదానివి అంటదాని దానికి నీకు రామనామానికి అధికారం లేదని తన్ని తరివేశాడే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరు నాకు రామనామాన్ని ఉపదేశం చేస్తారు? ఎలా నాకు రామదర్శనం అవుతుంది? ఎలా నాకు రామదర్శనం అవుతుంది? ఈ జన్మలో నాకు రాముడి దర్శనం కాదా? రామ రామ రామ. అయ్యో, ఈ సమయంలో నారద అయినా ఉంటే ఏదైనా ఉపాయం చెప్పేవాడి. ఇప్పుడు నాకెవరు దిక్కు? ఇప్పుడు నాకేమిటి గతి? హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే ఎక్కడిలో తీరాలకు వినిపిస్తూ ఉన్నది. రామా స్త్రీ కంఠంలో కనిపిస్తున్నది. రామా ఎవరై ఉంటారు రామా అని ఒక్కసారి నారద మహర్షి అలా చూచాడు. రామా అనేది శబరి తల్లి అయ్యో దుఃఖిస్తూ ఉంది, ఏం జరిగిందో ఏమో అని నారద మహర్షి వచ్చి, అమ్మా శబరి తల్లి, అమ్మా అమ్మా స్వామి దండాలు స్వామి దండాలు స్వామి దండాలు స్వామి దండాలు స్వామి. లేమ్మా లే లే లే. ఏమైందమ్మా? ఎందుకు దుఃఖిస్తున్నావు తల్లి? స్వామి, అందరి ఆశ్రమాలకు వెళ్ళాను. ఆడదానివి అంటరాని దానివి, రామనామానికి నీకు అధికారం లేదని ఎక్కడికి వెళ్ళినా తల్లి తరివేశారు స్వామి. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఇక్కడ శ్రీ రామనామం చేసుకుంటూ దుఃఖిస్తున్నాను స్వామి. నాదిక దర్శనం కాదా రామ దర్శనం స్వామి? అమ్మా దుఃఖించదమ్మా, తప్పకుండా నీకు రాముడు దర్శనమిస్తాడు తల్లి. శబరి, మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళావా అమ్మా? వెళ్ళాను స్వామి. ఇంకా అక్కడ శిష్యులు వీపంతా పగిలిపోయేట కొట్టారు చూడండి స్వామి. అందుకే భరించలేక బాధలు ఏడ్చుకుంటున్నారు స్వామి, ఏడుస్తున్నారు స్వామి. అమ్మా మతంగ మహర్షి ఆశ్రమం ఉన్నాడా అమ్మా? స్వామి ఉన్నారు, కానీ ఆయనకి ఇదంతా ఏమీ తెలియదు.
ఆయన కళ్ళు మూసుకొని మాల తిప్పుకుంటూ ఉన్నారు. శిష్యులు ఈ పని చేశారు స్వామి, శిష్యులు ఈ పని చేశారు. ఓహో, స్వామి ఉన్నారా? అమ్మా, మతంగా మనిషికి తెలిస్తే ఎంత పని జరిగి ఉండేది కాదమ్మా. తప్పకుండా నిన్ను ఆదరించేవాడు. చూడు, నేను చెప్పానుగా, ఎంత కష్టం వచ్చినా దుఃఖించకూడదమ్మా అని. నా మాట విశ్వాసం ఉంచు తల్లి. మతంగా మనిషి చాలా మంచివాడు. ఈసారి ఆయన ఆశ్రమానికి వెళ్ళు. పురాణాల్లో స్థల సేవ అని ఒకటి చెప్పబడిందమ్మా. అంటే మతంగా మహర్షి శిష్యులు రాత్రి కూడా బాగా నిద్రించిన తర్వాత ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమం శుభ్రపరిచి నీళ్లు చల్లి మొగ్గులు పెట్టి స్వామి వచ్చి పోయే త్రోవలో పెద్దని చిగురుటాకులు పరిచి ఉంచు. పక్కన ఎక్కడైనా మట్టి ఉండి వారు చెప్పుకునేటువంటి మాటలు వింటూ ఉండు తల్లి. తప్పకుండా మతంగ మనిషి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు రామనామాన్ని ఉపదేశం చేస్తారు, రామదర్శనం కూడా అవుతుందమ్మా. నా మాట విశ్వాసం ఉంచు తల్లి. అలాగే స్వామి, అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను స్వామి. రాముడు నాకు దర్శనం ఇస్తాడు కదా స్వామి. ఓ తప్పకుండా అమ్మా, తప్పకుండా. చూడు, ఏడవకూడదు, ఒకసారి నవ్వుతూ రమ్మని చేయాలి. అలాగే మహాత్మా, అలాగే మహాత్మా, అలాగే ఏది ఒక్కసారి రామనామం చేస్తూ గంతులు వేస్తూ వెళ్ళిపోవాలి. అలాగే వెళ్తాను స్వామి, దీవించడు స్వామి, నన్ను దీవించడు స్వామి. శీఘ్రమే రామదర్శన ప్రాప్తిరస్తు. లే తల్లి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. నారదుడు చెప్పినట్లుగా ఆ బోయజాతి పిల్ల ఆశ్రమాన్ని పరిశుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి ప్రక్కనే ఉన్నది. బ్రాహ్మీ ముహూర్త వేళ అయినది. ముందుగా మతంగ మత్స్య మేల్కొంటూ ఉన్నారు.
భూదేవికి మందరం ఆచరిస్తూ ఉన్నాం. సముద్రవసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే కేశవ మాధవ రే గణపతి లేవండిరా. గురుదేవా నమో నమ. దండాలు గురుదేవా. నమో నమ. నమో నమ గురుదేవా. నమో నమ. లేవండిరా, లేవండి లేవండి లేవండి. రే సూర్యోదయం కావస్తుందిరా. పదండి స్నాన సంచారాలు ముగించుకున్నామని గురువు గారు బయలుదేరి అలా వాటి ముందుకు వచ్చి, ఓహో ఆహా ఎంత కాలానికి నా శిష్యులకి ఎంత మంచి బుద్ధి కలిగింది. ఆశ్రమాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచాను, నీళ్లు చల్లాను, ముగ్గులు పెట్టాను. ఒరే కేశవ నీవా? నాకు కలవతి గురితేవా? ఒరే గోవిందా నువ్వేరా? నాకు తెలియదు గురితేవా. ఒరే మాధవ నువ్వేమన్నా చేసావా? నాకు అసలే తెలియదు గురుదేవా. ఓహో అయితే బుద్ధిమంతులు గణపతి అయి ఉంటారు. ఏ గణపతి గురుదేవా చెప్పండి గురు, మరి నీవేమైనా ఈ సేవ చేసావా? గురుదేవా రాత్రి కణాద మహర్షి ఆశ్రమానికి ఎవరు రాకుండా నన్ను భిక్షకు పంపారు కదా. అక్కడ కందమూలములు, మంచి మంచి పళ్ళు, కడుపు నిండా మేము ఎక్కాను గురుదేవా. తిన్నగా నడవలేక ఆ ఆశ్రమానికి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కడుపులో కూడా బెడ ఒకటే తెమిలి బేదీలు పట్టుకునే గురుదేవా బేదీ. అందుకని పంపా సరస్సుకు వెళ్ళి ఇప్పుడే వచ్చి పడుకున్నాను. నేను నిద్ర పట్టింది గురుదేవ. ఒరే గణపతి ఎప్పుడు ఏ విషయం అడిగినా తిండి గొడవ తప్పితే రెండో మాటే చెప్పేవుగా. సరేలే మంచి నిర్వాహకం చేశావు. చూడండి ఈ సేవ చేసిన వారికి ఎవరు నిస్వార్థపరులు. మన గురించి మన దగ్గర ఏమి ఆశించి సేవ చేశారో ఏమో. ఒరే గణపతి, కేశవ, మాధవ, గోవింద మీరందరూ నిద్రపోయినట్టే ఈ రాత్రికి నటించి వారెవరు పట్టుకొని నాకు దర్శనం చేయించాలి. ఏమంటారు? ఓ గురుదేవా నేను పట్టుకుంటాను గురుదేవా, నేను పట్టుకుంటా. అవును బుద్ధిమంతుడి. పదండి స్నానానికి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna. నాయో ఎక్కడ పంపు బాబు మళ్ళీ ఏమొచ్చింది రా తండ్రి. నాయో ఎక్కడ 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 అరే కేశవ గోవింద మాధవ ఇటు చావండిరా. ఆగండిరా తొందరపడిపోయిందా. ఒరే గురువు గారు నమ్మకండి. గురువు గారు ఎవరో మా మహాత్ములు పుణ్యాత్ములు ధన్యాత్ములు వచ్చారు, పట్టుకొని చూపించమన్నారు కదూ. అవునరా. ఓరే చూడండి మొన్న రాలేదా శబరి పిల్లరా? చిరిగిపోయిన గుడ్డలు చీపులు నెత్తి మా మళ్ళీ వచ్చింది. అదిగో చూడండి రా. ఒరే
ఈసారి గట్టిగా తల్లి ప్రార్థించాలి. మళ్ళీ లోపలికి రాకూడదు. ఒరే గణపతి, ఆ పని నువ్వే చేయాలైనా కాదు అని వాడు ఒక పెద్ద బొమ్మ విశిష్టాడు వీడికి. వాడు ఎట్లయినా సరే ఆ తల్లిని చెట్లు కొట్టి పంపించమని గణపతి తెల్లగా వచ్చి గొడ్డులు మొదలెట్లు మోస్తూ ఉన్నాడు ఆ తల్లిని. అమ్మాయి 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 వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? అయ్యో 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 వెళ్తాను బాబు. అయ్యా ఒక్క మాట బాబు, ఒక్క మాట. ఎందుకు వచ్చావు చెప్పా? ఎందుకు వచ్చావు చెప్పు. ఏమిటి మా మాట్లాడే? అయ్యా గురువు గారి దగ్గర రామనామం చెప్పించుకుందామని వచ్చాను. మిమ్మల్ని తాకను, గురువు గారితో మాట్లాడి వెళ్ళిపోతాను. నీకు రామనామం పడేదాన్ని అని వెంబడబడి అందరూ ఆ తల్లిని కొడుతున్నారు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే చెయ్యం పార్కు చట్టం వదిలిపోయింది. దిక్కుమాల పిల్లలు వద్దంటే వస్తుంది. గురువు గారి హడావుడికి పాపం నిద్ర మేలుకొని ఒరే ఏమిట్రా ఏమిట్రా గందరగోళం చేస్తున్నారు? ఒరే గణపతి ఏమిట్రా ఒప్పుతున్నావు? ఎందుకురా చెప్పరా? ఇంకొక గురుదేవా, మీరు ఎవరో పుణ్యాత్ములు వచ్చారు మా పట్టుకోమన్నారు కదా. పుణ్యాత్ములు కాదు, కన్యాత్ములు కాదు. అక్కడెక్కడ తిరుగుతుంటుందే గురుదేవా. ఆ చెంపి నెత్తి చిరిగిపోయిన గుడ్డలు, మా పాడు కంపు కొట్టే దేహము, ఆ పిల్ల వచ్చింది గురుదేవా. అయితే ఏదిరా తల్లి? గణపతి కేశవ ఏమైందిరా తల్లి చెప్పండి రా. ఇంకో గురుదేవా తన్ని పరివేశాం గురుదేవా. మూర్ఖుల్లా. రే కేశవ ఎవరా పనిచేసింది? గురుదేవా నేను కాదు గురుదేవా, అదుగు వాడు గణపతి. ఎవరా గణపతి? నీవు కొడితే ఆ తల్లి బట్ట కట్టుకున్నట్టు బయటికి ఏరుకునేలాగా ఉన్నావే మూర్ఖుడు. నీకు చేతులు ఎలా వచ్చినా? గురుదేవా నేను కొట్టలేదు గురుదేవా. మా వాడికి కేశవుడు కొట్టమంటే కొట్టాను గురుదేవా. మీ మొహం తెచ్చిన పాపం. ఆ తల్లి పాపం మనం కోరకుండా వచ్చి సేవ చేస్తుంటే తల్లి తరిమేస్తారా? ఇందుకేనా మీ ఆశ్రమం వచ్చేది? వెళ్ళిపోయి మీ ముఖం నాకు చూపించవద్దు. వెళ్ళండి ఆశ్రమాన్ని విడిచిపెట్టి. గురుదేవా గురుదేవా నమో నమః. బుద్ధి గడ్డి తిరిగింది గురుదేవా. తెలియక పాపం చేసావు గురుదేవా. మీ పాదాలు విడిచి బ్రతకలేము గురుదేవా, బ్రతకలేము గురుదేవా. వెళ్ళండి. ఆ తల్లి ఎక్కడున్నా సరే వెతికి తీసుకుని వచ్చి నాకు చూపించాలి. లేకపోతే మీరు మళ్ళీ తిరిగి ఆశ్రమం అడిగి పెట్టుకోండి. అలాగే గురుదేవా వెళ్ళొస్తాం గురుదేవా, వెతుకుతాం గురుదేవా. హరే రామ హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అయ్యో రామచంద్ర, నీ నామాన్ని కీర్తిస్తున్నాని, నిన్నే ఆరాధిస్తున్నాని, ఎందుకు ఇంతగా నన్ను బాధిస్తున్నావయ్యా? కనీసం గురుసేవ కూడా నోచుకోకుండా చేశాను రామయ్య. నేనేం పాపం
చేశాను రామా. అయ్యో, ఎంత పొరపాటు పని చేస్తున్నాను. ఎంత కష్టం వచ్చినా ఏడవకూడదని కదా నారదే చెప్పింది. నేను ఏడవకూడదు, ఏడవకూడదు, ఏడవకూడదు. రామం చేసుకుంటాను. నాకు రాముడే దిక్కు, రామనామే దిక్కు, అంతకంటే మరొక గచ్చంతరం లేదు అంతే అని ఆ తల్లి ఆనందంగా ఒళ్ళు వచ్చి రామనామం చేసుకుంటుంది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అయ్యో ఎవరా కేశవా? రామా ఈమె ఏడుస్తూ ఉన్నది. రామా అయినా శ్రీరామ ప్రయత్నం చేద్దాం. అమ్మాయి, ఓ అమ్మాయి, శబరి తల్లి అమ్మాయిని అలా పట్టుకున్నాడు అంతే. వాడిలో ఆ తల్లి చేతుకున్న రామనామ ప్రభావం ఎక్కిపోయింది. వాడు ఒళ్ళు తెలియకుండా గంతులు వేస్తూ ఉన్నాడు. హరే రామ హరే రామ 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 హరే హరే. వాడిని చూసి వాడి చేతుల్లోని నీళ్లు కూడా ఆనందంగా చేస్తున్నారు. హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ. ఓరి వేవేల దుంపలు తెగ ఆ అమ్మాయిని తీసుకొని రమ్మంటే ఆ ఆడుకుంటున్నారే. ఏమైనా దెయ్యమా లేకపోతే ఏమైనా పిచ్చి పట్టిందా? ఒరే కేశవా, ఆ మాధవా, ఓ గోవిందా, ఒరే దేవుడా మధ్యమన చెల్లించిందా ఏమిట్రా? మాట్లాడేవరా ఒరే అని వీళ్ళతో నాకేం పని? నేనేనే